మధ్యాహ్నం ఎండను కూడా లెక్క చేయకుండా నేనైతే బక్కాలకు బయలుదేరాను. బక్కాల అంటే సూపర్ మార్కెట్కి అయితే ఇక్కడ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. బక్కాల ఎందుకు వచ్చానంటే సురేష్ సేమియా చేస్తాను పాలు అయితే తీసుకురమ్మన్నాడు. ఇది వచ్చేసి లీటర్ డబ్బా, దీని ప్రైస్ వచ్చేసి 6 రియాలు. సామాన్లన్నీ తీసుకొచ్చాక సురేష్ అయితే నాకు వంట చేయడం రాదు, నువ్వే సేమియా చేసేయి అని చెప్పేసి తప్పించుకున్నాడు. ఇక చేసేదేం లేక యూట్యూబ్ చూస్తూ నేనే సేమియా చేయడం అయితే మొదలుపెట్టాను. ఇక్కడ సేమ్ చేయడానికి నేను కష్టపడుతుంటే మా వాళ్ళు అయితే ఎప్పుడు రెడీ అవుతుందో ఎప్పుడు తిందామా అని వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా మన సేమియా అయితే రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే వంచుకో కప్పు లాగించేశారు, వాళ్ళతో పాటు నేను కూడా ఒక కప్పు లాగించేశాను. అప్పుడే అయిపోలేదు, వంట చేయకుండా తప్పించుకున్నందుకు మన సురేష్ని అయితే చిప్స్ కూల్ డ్రింక్స్ తీసుకోమని బక్కలకైతే తీసుకెళ్తున్నా. ఒకవైపు మన సురేష్ ఏమో ఖర్చు తగ్గించుకునేందుకు ట్రై చేస్తుంటే మన నవీన్ ఏమో ఖర్చు పెంచే పనిలో బాగా బిజీగా ఉన్నాడు. మన నవీన్కు సురేష్కు అయితే బడ్జెట్ విషయంలో చాలా పెద్ద చర్చలే జరిగాయి. ఎలాగైతే నేను చివరకు మన సురేష్ చేత అయితే బిల్లు కట్టించాం. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.